హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఫ్యాజన్స్ రూల్. అయితే మనం ఆల్రెడీ కెమికల్ బాండింగ్లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ పార్ట్స్ కూడా చూడండి, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది కెమికల్ బాండింగ్ పార్ట్ 3. అయితే ఏదైనా ఒక అయానిక్ కాంపౌండ్ ఉంటే ఆ అయానిక్ కాంపౌండ్లో కొంతవరకు కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అయితే ఏదైనా 2 కాంపౌండ్స్ మనం కంపేర్ చేసేటప్పుడు ఏ అయానిక్ కాంపౌండ్లో కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉందని మనం తెలుసుకోవాలంటే మనకి ఈ ఫ్యాజన్స్ రూల్ గురించి మనకి తెలియాలి. అయితే అయానిక్ బాండ్ అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల జరుగుతుంది. అది కోవలెంట్ బాండ్ అనేది ఎలక్ట్రాన్ షేరింగ్ వల్ల జరుగుతుంది అనమాట. అయితే ఒక అయానిక్ కాంపౌండ్ ఉందంటే ఫస్ట్ అది ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేసి అయానిక్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఆ తర్వాత అట్రాక్షన్ వల్ల కొంత షేరింగ్ వల్ల కోవలెంట్ క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. ఫ్యాజన్స్ రూల్ ఏంటంటే కోవలెంట్ క్యారెక్టర్ ఇన్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్లో ఎంత కోవలెంట్ క్యారెక్టర్ ఉంది అనేది తెలుసుకోవచ్చు మనం. ఒక అయానిక్ కాంపౌండ్ తీసుకుందాము. అంటే ఒక మెటల్ నాన్ మెటల్కి ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అయానిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది, అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఈ అయాన్స్ అనేవి బేసిక్గా స్పెరికల్ షేప్లో ఉంటాయి. యానయాన్ మీద ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ని ఈ క్యాటయాన్ అనేది ఫస్ట్ ఈ అట్రాక్షన్ వల్ల ఒక అయానిక్ బాండ్ ఫామ్ అయ్యాక ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది డీఫామ్ అవుతుంది. క్యాటయాన్ చిన్న సైజ్ ఉంది, మోర్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి, తక్కువ సైజ్ ఉన్నప్పుడు అంటే ఛార్జ్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోర్ సైజ్ ఉన్నటువంటి నెగిటివ్ అంటే యానయాన్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతుంది అనమాట. అప్పుడేమవుతుంది, ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది డీఫామ్ అవుతుంది. ఇలా ఎలక్ట్రాన్ క్లౌడ్ని యానయాన్ నుంచి డీఫామ్ చేయడానికి దీనికి ఉన్న కెపాసిటీని మనం పోలరైజింగ్ పవర్ అంటాం. క్యాటయాన్కి పోలరైజింగ్ పవర్ అనేది ఉంటుంది. ఏ క్యాటయాన్కి అయితే ఎక్కువ పోలరైజింగ్ పవర్ ఉంటుందో, అంటే మోర్ ఛార్జ్ ఉన్నప్పుడు, లెస్ సైజ్ ఉన్నప్పుడు ఈ పోలరైజింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఏ దానికైతే పోలరైజింగ్ పవర్ ఎక్కువ ఉంటుందో అది మోర్ కోవలెంట్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఈ యానయాన్కు ఉన్నటువంటి ఈ నేచర్ని పోలరైజబుల్ అంటే పోలరైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు అనమాట. దాన్ని పోలరైజబుల్ అంటాము. ఈ ప్రాసెస్నే ఇలా ఎలక్ట్రాన్ క్యాటయాన్ సైడ్ అట్రాక్ట్ అయ్యే ఈ ప్రాసెస్నే మనం పోలరైజేషన్ ప్రాసెస్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది స్టార్ట్ అయింది. అదే అయానిక్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగింది. ఇప్పుడు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి కోవలెంట్ క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఏ అయానిక్ బాండ్లో అయినా మనకి ఇలాగే జరుగుతుందన్నమాట. ఈ కోవలెంట్ క్యారెక్టర్ డెవలప్ అవ్వడం అనేది 2 విషయాలపైన ఆధారపడుతుంది. ఒకటి ఏంటంటే పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ అండ్ పోలరైజేషన్ ఆఫ్ యానయాన్ అనమాట. ఇవి 2 అయాన్స్ స్పెరికల్ షేప్లో ఉంటాయి మనకి. కానీ ఎప్పుడైతే ఈ పోలరైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందో యానయాన్లో షేప్లో కొంత చేంజ్ వస్తుంది అనమాట. యానయాన్ యొక్క షేప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఈ పోలరైజేషన్ ప్రాసెస్ వల్ల స్పెరికల్ షేప్ అనేది డిస్టర్బ్ అయ్యి కొంత ఇలా డిస్టర్బ్ అవుతుంది అనమాట.
అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ, యానయాన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ కొంతవరకు పాజిటివ్ అయాన్ సైడ్ లాగడం వల్ల 2 పోల్స్ డెవలప్ అవుతున్నాయి అన్నమాట. అంటే క్యాటయాన్ సైడ్ ఉన్నటువంటిది మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉన్నటువంటిది ఒక పోలు, క్యాటయాన్కు దూరంగా ఉన్నటువంటి లెస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉన్నది ఒక పోల్ అనమాట. 2 పోల్స్గా ఇది జనరేట్ అవుతుంది కాబట్టి దీన్ని పోలరైజేషన్ ప్రాసెస్ అంటాము. అందుకే ఇది పోలరైజబుల్ అనమాట. అయితే యానయాన్ యొక్క సైజ్ ఎక్కువైనప్పుడు ఈ పోలరైజబుల్ క్యారెక్టర్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ఈజీగా పోలరైజ్ అవుతుంది, అంటే మోర్ కోవలెంట్ క్యారెక్టర్ని చూపించగలుగుతుంది ఎప్పుడైతే యానయాన్ యొక్క సైజ్ ఎక్కువ ఉంటుందో. అది క్యాటయాన్ యొక్క సైజ్ ఎక్కువైనప్పుడు పోలరైజింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో కోవలెంట్ క్యారెక్టర్ కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉండాలి ఒక అయానిక్ బాండ్లో అంటే క్యాటయాన్ సైజ్ తక్కువ ఉండాలి అండ్ యానయాన్ యొక్క సైజ్ ఎక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు 1 by 1 చూద్దాము. క్యాటయాన్కి ఉండే పవర్ని మనం పోలరైజింగ్ పవర్ అంటాం. ఇది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందంటే, ఒకటి సైజ్ ఆఫ్ క్యాటయాన్, సైజ్ ఆఫ్ క్యాటయాన్. ఎగ్జాంపుల్ తీసుకుందాము. లిథియం, సోడియం, పొటాషియం అండ్ రుబిడియం సైజ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఇంక్రీజ్ అయిందనమాట. అంటే ఒకవేళ పెద్ద సైజు ఉన్నటువంటి ఒక క్యాటయాన్, ఇంకొకటి చిన్న సైజు ఉన్నటువంటి ఒక క్యాటయాన్ ఉంటే ఈ రెండిట్లో దేనికి పోలరైజింగ్ పవర్ ఎక్కువ ఉంటుందంటే చిన్నదానికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చార్జ్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. చిన్న సైజులో అంత ఛార్జ్ అనేది యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో సైజ్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో పోలరైజింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ తగ్గిపోవడం వల్ల పోలరైజింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే చిన్న సైజు ఉన్నటువంటి అయాన్ ఎఫెక్టివ్గా ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది అనమాట యానయాన్ నుంచి. సో చిన్న సైజు ఉన్నటువంటి అయాను పోలరైజింగ్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల కోవలెంట్ క్యారెక్టర్ కూడా దానికి ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ పోలరైజింగ్ పవర్ అనేది నెక్స్ట్ చార్జ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. చార్జ్ ఆఫ్ క్యాటయాన్. చార్జ్ పెరిగితే అంటే పాజిటివ్ చార్జ్ పెరుగుతుంది కదా క్యాటయాన్ మీద, చార్జ్ పెరిగినప్పుడు కూడా పోలరైజింగ్ పవర్ అనేది పెరుగుతుంది. పోలరైజింగ్ పవర్ ఎక్కువ ఉండాలంటే ఆ క్యాటయాన్ యొక్క సైజ్ తక్కువ ఉండాలి, చార్జ్ ఎక్కువ ఉండాలి. If charge increases, polarizing power also increases. క్యాటయాన్ యొక్క సైజుకి పోలరైజింగ్ పవర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అదే చార్జ్కి అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎప్పుడైతే పోలరైజింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుందో ఆ క్యాటయాన్ యొక్క ఎలక్ట్రాన్ అట్రాక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. సో దానివల్ల కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఎక్కువ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం సోడియం అయాన్, మెగ్నీషియం +2, అల్యూమినియం +3 ఇది తీసుకుందాం. ఇక్కడ సైజ్ ఆల్మోస్ట్ సేమ్ అనుకోవాలి, ఎందుకంటే అన్నీ ఒకే పీరియడ్లో ఉన్నాయి. ఛార్జ్ మాత్రం ఇంక్రీజ్ అయింది ఆల్మోస్ట్. ఫస్ట్ సోడియం నుంచి మెగ్నీషియంకి డబుల్ అయితే అల్యూమినియంకి ట్రిపుల్ అయింది. సో ఛార్జ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అయింది. సో పోలరైజింగ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట అదే వేలో. నెక్స్ట్ మనకి పొటాషియం, కాల్షియంలో కూడా కాల్షియంలో
ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి దాని యొక్క పోలరైజింగ్ పవర్ ఎక్కువ, దానివల్ల కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఎక్కువ అవుతుంది. ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇదేంటంటే ఏ క్యాటయాన్కి అయితే సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటుందో ఆ క్యాటయాన్స్ మోర్ పోలరైజింగ్ పవర్ని కలిగి ఉండి ఆ కాంపౌండ్ ఏ క్యాటయాన్స్ అయితే కాంపౌండ్ అయానిక్ కాంపౌండ్ ఫామ్ చేస్తున్నాయో ఆ కాంపౌండ్స్ నార్మల్ అంటే సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కానటువంటి అయానిక్ కాంపౌండ్స్ కంటే ఎక్కువ పోలరైజింగ్ పవర్ని కలిగి ఉండి ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ని కూడా కలిగి ఉంటాయి. ఈ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే NH2 NP6 ND10 అంటే ఆల్మోస్ట్ 18 ఎలక్ట్రాన్స్. NH2 NP6 ND10 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ అయాన్కి అయితే ఉంటుందో ఆ అయాన్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్నట్టు. అదే నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే మనకి ఆఖరి షెల్లో NH2 NP6 కాన్ఫిగరేషన్ ఉండాలి. దాన్ని మనం నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. అదే సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే NH2 NP6 అండ్ ND10 మొత్తం 18 ఎలక్ట్రాన్స్. ఇవి నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. నియాన్లో అయితే 2s2 2p6, ఆర్గాన్లో 3s2 3p6 అండ్ క్రిప్టాన్లో 4s2 4p6 అండ్ జీనాన్ తీసుకుంటే 5s2 5p6 ఇలా ఉంటుంది. ఈ సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అని కూడా అనొచ్చు. ఇది ఇలా ఈ సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందడం వల్ల ఈ క్యాటయాన్స్కి పోలరైజింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా ఎక్కువ ఉండడం వల్ల మనకి కోవలెంట్ క్యారెక్టర్ కూడా పెరుగుతుందన్నమాట. ఈ సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి క్యాటయాన్స్ ఎప్పుడైతే అయానిక్ బాండ్స్ని ఫామ్ చేస్తాయో అప్పుడు కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్గా మనం కాపర్ తీసుకుందాము. ఈ కాపర్ యొక్క అటామిక్ నెంబర్ 29. అదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే ఇలా కూడా చెప్పొచ్చు మనం. ఆర్గాన్ తర్వాత 3d10 4s1. ఇవి అయోనైజ్ అయినప్పుడు కాపర్ +1 స్టేట్లోకి వెళ్ళినప్పుడు వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే టోటల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం. 1s2 2s2 2p6 3s2 3p6 3d10 3s2 3p6 3d10 ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది సూడో ఇనర్ట్ గ్యాస్ లేదా సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని కలిగి ఉంది. అంటే దీని యొక్క కాపర్ +1 యొక్క పోలరైజింగ్ పవర్ కూడా ఎక్కువ, అంటే కోవలెంట్ క్యారెక్టర్ని కూడా ఎక్కువ చూపించగలుగుతుంది. అయితే ఈ కాపర్ గ్రూప్లో అంటే సెకండ్ ఏ గ్రూప్లో సెకండ్ బి అంటాము, డి బ్లాక్ ఎలిమెంట్స్. కాపర్ AgAu ఈ మూడింట్లోనూ +1 స్టేట్లో ఉన్నప్పుడు ఈ సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో అవి ఎప్పుడైతే కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయో అయానిక్ కాంపౌండ్స్ని, అవి ఖచ్చితంగా కోవలెంట్ క్యారెక్టర్ని ఎక్కువ చూపిస్తాయి. కాపర్, సిల్వర్ అండ్ ఆరం. కాపర్ AgAu ఇవి +1 స్టేట్లో ఉన్నప్పుడు మోర్ కోవలెంట్ క్యారెక్టర్ని చూపిస్తాయి. అలాగే జింక్, కాడ్మియం అండ్ మెర్క్యూరీ ఇవి +2 స్టేట్లో ఉన్నప్పుడు ఈ సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. ఇవి కూడా ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ని చూపిస్తాయి.
ఇవి జింక్ +2, కాడ్మియం +2 అండ్ మెర్క్యూరీ +2 సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని పొందాయి. సో దీనివలన కోవలెంట్ క్యారెక్టర్ అంటే పోలరైజింగ్ పవర్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఎక్కువ చూపించడం జరుగుతుంది. మొత్తం మనకి క్యాటైన్ యొక్క పోలరైజింగ్ పవర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, డిసైడ్ చేయాలంటే 3 ఫ్యాక్టర్స్. ఒకటి సైజు, రెండవది చార్జు, మూడవది సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఈ 3 ప్రాపర్టీస్ని బట్టి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ యానయాన్ తీసుకుందాము. యానయాన్ అనేది పోలరైజ్ అవుతుంది. సో పోలరైజేషన్ అంటాం మనము. ఇది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందో చూద్దాము. ఎక్కువ పోలరైజేషన్ అయినప్పుడు ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ని చూపిస్తాయి యానయాన్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం సైజ్ ఆఫ్ యానయాన్ చూద్దాము. మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాము, సైజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే యానయాన్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుందో దాని యొక్క పోలరైజేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈజీగా డీఫామ్ అవుతాయి. ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఈజీగా డీఫామ్ అవుతుంది సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు. సో పోలరైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సైజ్ ఎక్కువైనప్పుడు. సో దానివల్ల మనకి కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే చార్జ్ ఆఫ్ యానయాన్. ఎప్పుడైతే చార్జ్ ఆఫ్ యానయాన్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఈజీగా ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఇంకా ఈజీగా పోలరైజ్ అవుతుంది. పోలరైజేషన్ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ దెన్ కోవలెంట్ క్యారెక్టర్ ఆల్సో ఇంక్రీజెస్. యానయాన్ యొక్క పోలరైజేషన్ అనేది ఈ 2 ఫ్యాక్టర్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఒకటి సైజ్ ఆఫ్ యానయాన్ ఎక్కువ ఉంటే పోలరైజేషన్ ఎక్కువ అవుతుంది, అండ్ చార్జ్ ఆఫ్ యానయాన్ ఎక్కువ ఉంటే పోలరైజేషన్ ఎక్కువే ఉంటుంది. సో ఈ 2 ఎక్కువ ఉన్నప్పుడు కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే మనం ఓవరాల్గా ఫాజన్స్ రూల్ ఎలా అప్లై అవుతుందో చూద్దాము ఒక చిన్న టేబుల్తో. మనకి క్యాటయాన్ అండ్ యానయాన్ ఉన్నాయి. ఇవి ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతున్నాయో చూద్దాము. క్యాటయాన్కు ఉండే క్యారెక్టర్ని మనం పోలరైజింగ్ పవర్ అంటాం. యానయాన్కు ఉండే క్యారెక్టర్ని పోలరైజేషన్ అంటాం. క్యాటయాన్కి పోలరైజింగ్ పవర్ ఉంటుంది, యానయాన్కి పోలరైజేషన్ అంటాం. యానయాన్కు ఉండే క్యారెక్టర్ని పోలరైజేషన్ అంటాం. ఎందుకంటే క్యాటయాన్ వల్ల పోలరైజ్ అవుతుంది కాబట్టి పోలరైజేషన్ క్యారెక్టర్ అంటాం. అయితే క్యాటయాన్ అనేది సైజ్ మీద డిపెండ్ అవుతుంది. క్యాటయాన్ యొక్క సైజ్ డిక్రీజ్ అయినప్పుడు పోలరైజింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే క్యాటయాన్ అనేది ఛార్జ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుందో దాని యొక్క పోలరైజింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి క్యాటయాన్ విత్ సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి అయాన్స్, సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి క్యాటయాన్కి
పోలరైజింగ్ పవర్ అనేది ఎక్కువ. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద ఈ పోలరైజింగ్ పవర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. క్యాటయాన్ యొక్క పోలరైజింగ్ పవర్ ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యానయాన్కి వచ్చేసరికి ఎప్పుడైతే యానయాన్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుందో దాని యొక్క పోలరైజేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. యానయాన్ యొక్క ఛార్జ్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా దాని యొక్క పోలరైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఈ విషయాలు తెలిస్తే, ఈ చార్ట్ వరకు మనకు ఐడియా ఉంటే మనం ఈజీగా ఏ అయానిక్ కాంపౌండ్కి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, కంపేర్ చేయొచ్చు అనమాట. అయితే ఏ కాంపౌండ్స్కి అయితే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందో ఆ కాంపౌండ్స్ యొక్క సాల్యుబిలిటీ తగ్గిపోతుంది అండ్ మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా తగ్గిపోతాయి. కానీ కలర్ ఇంపార్టింగ్ నేచర్ పెరుగుతుంది, అంటే డార్క్నెస్ ఎక్కువ అవుతుంది అనమాట వాటి యొక్క కలర్స్లో. ఏ కోవలెంట్ క్యారెక్టర్ అయితే ఎక్కువ అవుతుందో, ఏ కాంపౌండ్స్కి అయితే ఎక్కువ అవుతుందో ఆ కాంపౌండ్స్ యొక్క కలర్ ఇంపార్టింగ్ నేచర్ అనేది పెరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. Which has more covalent character? NaCl, KCl, RbCl, rubidium chloride. వీటిలో క్లోరిన్ ఆల్రెడీ కామన్ కాబట్టి మనం సైజ్ పరంగా చూస్తే లెఫ్ట్ టు రైట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాటి యొక్క పోలరైజింగ్ పవర్ అనేది తగ్గిపోయింది. సో లెఫ్ట్ టు రైట్ పోలరైజింగ్ పవర్ తగ్గుతుంది కాబట్టి సోడియం క్లోరైడ్లో క్యాటయాన్ యొక్క సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ అనమాట. లెఫ్ట్ టు రైట్ క్యాటయాన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో కోవలెంట్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఎందులో ఉందంటే సోడియం క్లోరైడ్లో ఉంది. మనం లిథియం క్లోరైడ్ కూడా తీసుకోవచ్చు. ఆర్డర్లో తీసుకుంటే లిథియం క్లోరైడ్ యొక్క కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. బెరీలియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ అండ్ కాల్షియం క్లోరైడ్, ఇవి కూడా మనకి లెఫ్ట్ టు రైట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ NaCl, NaBr, NaI. వీటిల్లో మెటల్ కామన్, నాన్ మెటల్ అనేది డిఫరెంట్. ఫస్ట్ ఇది మనకు ఆల్రెడీ తెలుసు, పైన ఎక్స్ప్లెనేషన్ దీనికి కూడా. మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి NaCl, NaBr, NaI. ఎప్పుడైతే యానయాన్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుందో దాని యొక్క కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే పోలరైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్డర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి ఇంతకుముందే చెప్పాను, కోవలెంట్ క్యారెక్టర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ డిక్రీజ్ అవుతాయి అండ్ సాల్యుబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. కానీ కలర్ ఇంపార్టింగ్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సాల్యుబిలిటీ తగ్గుతుంది, మెల్టింగ్ పాయింట్స్ తగ్గుతాయి, బాయిలింగ్ పాయింట్స్ తగ్గుతాయి, కానీ కలర్ ఇంపార్టింగ్ నేచర్ అనేది
పెరుగుతుంది, అంటే కలర్ యొక్క డార్క్నెస్ పెరుగుతుంది అన్నమాట. కోవలెంట్ క్యారెక్టర్ పెరిగినప్పుడు కలర్ డార్క్నెస్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which will have higher melting point? హయ్యర్ మెల్టింగ్ పాయింట్ ఉండాలి అంటే లోవర్ కోవలెంట్ క్యారెక్టర్ ఉండాలి. హయ్యర్ మెల్టింగ్ పాయింట్స్ ఉండాలి అంటే లోవర్ కోవలెంట్ క్యారెక్టర్ ఉండాలి. కోవలెంట్ కాంపౌండ్స్ యొక్క మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అండ్ సాల్యుబిలిటీస్ అయానిక్ కాంపౌండ్స్ యొక్క మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అండ్ సాల్యుబిలిటీస్ కంటే తక్కువ. మెగ్నీషియం ఫ్లోరైడ్, బెరీలియం ఫ్లోరైడ్, ఇక్కడ కాల్షియం క్లోరైడ్ అండ్ కాల్షియం బ్రోమైడ్. ఇంకొకటి సోడియం క్లోరైడ్ అండ్ కాపర్ క్లోరైడ్. ఇంకొకటి KCl, పొటాషియం క్లోరైడ్ అండ్ AgCl, సిల్వర్ క్లోరైడ్. మనం వీటిని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ మెగ్నీషియం ఫ్లోరైడ్, బెరీలియం ఫ్లోరైడ్. మెగ్నీషియం కంటే బెరీలియం యొక్క సైజ్ తక్కువ కాబట్టి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ కాబట్టి మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువ. సో మెగ్నీషియం ఫ్లోరైడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎక్కువ అన్నమాట. బెరీలియం ఫ్లోరైడ్లో మోర్ కోవలెంట్ క్యారెక్టర్ ఉంది కాబట్టి లెస్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. మెగ్నీషియం ఫ్లోరైడ్లో మోర్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ అనేది తక్కువ ఉన్న వాటికి మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కాల్షియం క్లోరైడ్ అండ్ కాల్షియం బ్రోమైడ్. కాల్షియం క్లోరైడ్కే మెల్టింగ్ పాయింట్ ఎక్కువ, ఎందుకంటే క్లోరిన్ కంటే బ్రోమైడ్ యొక్క సైజ్ ఎక్కువ. యానియాన్ సైజ్ పెరిగినప్పుడు కోవలెంట్ క్యారెక్టర్ పెరుగుతుంది అన్నమాట. సో మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది కాల్షియం బ్రోమైడ్లో. ఇక్కడ సోడియం క్లోరైడ్ అండ్ కాపర్ క్లోరైడ్ తీసుకుంటే ఖచ్చితంగా సోడియం క్లోరైడ్ యొక్క మెల్టింగ్ పాయింటే ఎక్కువ, ఎందుకంటే మోర్ అయానిక్. ఎందుకంటే కాపర్ అనేది ఇక్కడ +1 స్టేట్లో ఉంది, అంటే సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందింది. సో కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. ఎప్పుడైతే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ అవుతుందో మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది. దానివల్ల సోడియం క్లోరైడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది కాపర్ క్లోరైడ్ కంటే ఎక్కువ. అలాగే నెక్స్ట్ మనం KCl అండ్ AgCl ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ పైలాగే సిల్వర్ అనేది సుడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది కాబట్టి మోర్ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది, లెస్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ KClకే మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈజ్ మోర్ సాల్యుబుల్? FeOH
taken twice and FeOH taken twice. Ag2O and Ag2S. మోర్ Ag2O అనేది మోర్ సాల్యుబుల్, ఎందుకంటే Ag2Sకి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ కాబట్టి. ఇక్కడ ఐరన్ కాంపౌండ్స్ చూస్తే ఐరన్ +3లో ఉంది, FeOH టేకన్ ట్రైస్లో. FeOH టేకన్ ట్రైస్లో మాత్రం Fe+2 స్టేట్లో ఉంది. Fe+3 స్టేట్లో ఉంది అంటే మోర్ కోవలెంట్ క్యారెక్టర్. మోర్ కోవలెంట్ క్యారెక్టర్ అంటే లెస్ సాల్యుబుల్ అనమాట. అంటే FeOH టేకన్ ట్వైస్ అనేది మోర్ సాల్యుబుల్ అనమాట. అదే మనకి Ag2O అండ్ Ag2Sలో Ag2O అనేది మోర్ సాల్యుబుల్, ఎందుకంటే సల్ఫర్ యొక్క అయానిక్ సైజ్ అనేది ఎక్కువ, S-2 కదా. సో మోర్ సైజ్ ఉంది ఆక్సిజన్ కంటే, అండ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, దానివల్ల లెస్ సాల్యుబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ షో డార్కెస్ట్ కలర్ అమంగ్ ద ఫాలోయింగ్ అనమాట. సిల్వర్ ఫ్లోరైడ్, సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్ అండ్ సిల్వర్ అయోడైడ్. అన్నిట్లో క్యాటయాన్ అనేది కామన్గా ఉంది. అండ్ యానయాన్ యొక్క సైజ్ లెఫ్ట్ టు రైట్ పెరుగుతూ ఉంది కాబట్టి మోర్ కోవలెంట్ క్యారెక్టర్ అనేది AgIకి ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉన్నదానికే కలర్ ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. కలర్ ఇంపార్టింగ్ క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల డార్కెస్ట్ కలర్ దేనికి వస్తుంది అంటే సిల్వర్ అయోడైడ్కి డార్కెస్ట్ కలర్ వస్తుంది అనమాట. సిల్వర్ అయోడైడ్ యొక్క కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. సో మోర్ డార్కెస్ట్ కలర్ అనేది దీనికి వస్తుంది అనమాట.